ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు అందమైన కుందనాల బొమ్మ సో శ్రీరాపక్క. హాయ్ శ్రీ. హలో, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. ఏంటి ఇంత హాట్ గా వచ్చావు అసలు ఈరోజు? ఎస్పెషల్లీ నీదంటేనే వస్తాను. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుందేమో ఈసారి డెఫినెట్ గా నేను ఏదో ఒక పార్టీ నుంచి. మనం ట్రై చేయంగానే రావాల్సిన అవసరం లేదు కదా. ఈ సెట్ లైక్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. సో వైసీపీలో రోజా గారు లాగా స్ట్రాంగ్ వాయిస్ నీది కూడా టీడీపీలో ఒకవేళ నాకు ఉంటే. రోజా సో అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయిపోయారు. అవును. ఆమె స్ట్రాంగ్ వాయిస్. సో ఆమె తర్వాత మీరు ఉండేవాళ్ళు డెఫినెట్ గా. మనం ఒక దానిలోకి వెళ్ళినప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అనేది కంపల్సరీ మాట్లాడాలి. అంతే గోడ మీద పిల్లిలాగా ఉంటుంది. బట్ చాలా ఇష్టంతో ఉన్నాం జగన్ గారి పార్టీలో. జగన్ తో పాటు ఆ పార్టీలో చాలా మంది కీలక నేతలతో ట్రావెల్ చేసి ఉన్నాం. సో శ్రీరాపక అంటే ఒక మంచి స్థానం ఉంది అక్కడ. అవును. సో అలాంటిది ఎవరు నిన్ను నొప్పించారు? కనీసం మీరు కార్యకర్తలకు దూరం అయిపోయారు, ఎమ్మెల్యేలకు దూరం అయిపోయారు. మీకు ఎలా ఓటేస్తారు? సో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టంతో కూటమే కదా మొత్తం కదా, ఎటైతే ఏమైనా టీడీపీకి సపోర్ట్ చేశారా? కాకపోతే ఏమంటే నిజంగా చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసిన పార్టీ అధికారంలోకి వచ్చింది? అటుపక్క బాబు గారు సీఎం, ఇటుపక్క మీకు ఇష్టమైన హీరో డిప్యూటీ సీఎం. ఏమో నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ జగన్ గారు చేసేది వీళ్ళు చేయరేమో అని. ఐ హోప్ అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఒకరోజు సజ్జల గారిని కలవడానికి వెళ్ళాను. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ అమెరికా. నా క్వాలిఫికేషన్ పిఏ 10th క్లాస్. ఒక రోజంతా వాడి దగ్గర నిలబడ్డా. ఐ ఫెల్ట్ వాడి ఎడ్యుకేషన్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి. వాడిని బ్రతిమాలితే కూడా నిలలేదు ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అవును. నిన్న నీ బర్త్డే, ఇవన్నీ కలిసి వచ్చాయి అన్నమాట. అందుకనే నువ్వే కట్ చేయి మీ మరణం. ఇద్దరం కట్ చేద్దాం. ఓకే డన్. Congratulations to Pawan Kalyan garu and సో ఏదో ఛానల్లో చూశాను, ఫ్లైట్ లో జంప్ అని ఏదో. ఇప్పుడైతే లేరు ఇండియాలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు అందమైన కుందనాల బొమ్మ. సో అప్పుల్లో మనకి ఆర్జీవి సినిమాతో తెరపైకి కనిపించి మనల్ని అందరినీ మైమరిపించిన బొమ్మ మళ్ళీ మన ముందుకు వచ్చేసింది అనమాట. మరణం అనే ఒక సినిమాతో ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్న బ్యూటీ సో శ్రీరాపక్క. హాయ్ శ్రీ. హలో, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. సో అప్పటికి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తున్నావు అమ్మా. తగ్గలేదా? ఇంత హాట్ గా వచ్చావు అసలు ఈరోజు? ఎస్పెషల్లీ నీదంటేనే వస్తాను. అంతేనా? అంతే. మిగతా వాళ్ళంటే నిండుగా వెళ్ళిపోతావా? అలా ఏం లేదు. రోషన్ అన్న సుమన్ టీవీ అంటే ఎందుకు తెలియని ఆ ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఇష్టం మనది అన్న ఫీలింగ్. అంతేనా? అంతే. సూపర్. నిజంగా డ్రెస్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అంటే నువ్వు డిజైనర్ కాబట్టి నీకు చెప్పాల్సిన పని లేదు ఇంకా ఎలా డిజైన్ చేసుకోవాలో. సో మామూలు వాళ్ళకి హీరోయిన్స్ కి డిజైన్స్ అంటే స్టైల్ అంతా కుమ్మేస్తావు, హీరోయిన్స్ ని అంత మంచి లుక్ లో చూపిస్తావు మా అందరికి. అండ్ ఇంకా నీ లుక్ అంటే నువ్వు ఇంకెంత టైం పెట్టుకుంటావో మాకు తెలుసు. అలా ఏం లేదు కానీ సింపుల్ గానే ఇష్టము. ఎప్పుడో ఉన్నాయి అంతే. ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేసుకోలేదు. లాంగ్ బ్యాక్ వే. బై ది వే నీ వాచ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. రియలీ గుడ్. యూఎస్ లో కొన్నా ఇది. చాలా బాగుంది, చూడంగానే అనిపించింది. థ్యాంక్ యూ. సో ఏంటి చెప్పాలి, ఎలక్షన్స్ హడావుడి అంతా అయిపోయిందా? ప్రచారం చాలా జోరుగా చేసావు. బాగా చేసా. సో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ అయినా కానీ సో అది కనిపించింది మా అందరికి. బట్ ఎక్కడో ఒక చోట అనిపించింది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుందేమో ఈసారి డెఫినెట్ గా పార్టీ నుంచి సీట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాం కానీ బట్ అంటే ట్రై చేసాము. మనం ట్రై చేయంగానే రావాల్సిన అవసరం లేదు కదా. సో మన ట్రై అవుతుంది. బట్ ఇప్పుడు ఈ రోజు చేసిన హార్డ్ వర్క్ రేపైనా మనకి ఉపయోగపడుతుంది. అంతేనా? సో దట్ ఐ బిలీవ్ దట్ వే. వచ్చిన రాగానే మనకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఏమో బై లక్ మనకు వస్తే బాగుండేది. ఐ థాట్ నేను లాస్ట్ మూమెంట్ వరకు నాకు ఉందనే అనుకున్నాను. నామినేషన్ వేసే ముందు రోజు వరకు ఆ క్లారిటీ ఉండే నాకు 100% వస్తుంది మనకే వస్తుంది అని. ముందే నీకు కూడా 6th సెన్స్ చెప్పిందా కేకే సర్వే చెప్పినట్టు ఏమన్నా? సో డెఫినెట్ గా పార్టీ అధికారంలోకి రాదు, పార్టీ మారిపోయి మనం ఈ పార్టీతో ఉంటే మంచిది, మనకు భవిష్యత్తు ఉంటుందని ముందే అనుకున్నావా? లాస్ట్ మూమెంట్లో పార్టీ మారి సో టీడీపీ జనసేన కూటమిలకి బాగా ప్రచారం చేసావు. అంటే ఏమనుకున్నానంటే
లాస్ట్ మూమెంట్లో టర్న్ అయిపోయింది గాలి అంతా. ఇప్పుడు జగన్ గారు ఆ వ్యవసాయం దాని మీద పొలాల మీద పెట్టారో అది జనాలకి బాగా ఎక్కేసింది. ల్యాండ్ టైటిలింగ్ ఒకటి. రెండోది అంటే ఆ వేవ్ మనకి తెలుస్తుంది. అలాగని చెప్పి ఇందులోకి వచ్చేస్తే నేను పార్టీ మారిపోయి ఆ వేలో కాదు, కానీ బేసికల్గా నాకు అక్కడ టీడీపీ కూడా ఆపర్చునిటీ ఎమ్మెల్యే అని చెప్తేనే నేను వచ్చాను. ఇచ్చారా హామీ ఇచ్చారు ఫస్ట్. 100% మీరు ఉన్నారండి, అక్కడ క్యాండిడేట్ని తీసేస్తున్నాము మీరే అన్నాక హామీ ఇచ్చారు. ఈవెన్ అచ్చెన్నాయుడు గారు కూడా నాతో మాట్లాడాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది అదే, ఈ సెట్ లైక్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. అవునా? అంతవరకు వెళ్ళింది. సో దట్ మనం ఏమనుకుంటాము, బేస్లో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చామంటే డెఫినెట్గా ఉంటుందని అనుకున్నాం కదా. బట్ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఎవరైతే ఒక ఆయన ఉన్నారో, ఎక్స్ అండ్ మీన్స్ ముందు అనౌన్స్ చేసినా ఆయనకి ఇచ్చారు. బట్ పాలిటిక్స్లోకి వస్తే చాలా పొలైట్గా ఉండాలి, వేషధారణ వస్త్రధారణ అంతా కూడా చాలా నిండుగా కనిపించాలి అంటారు శ్రీ. నువ్వేమో చాలా ట్రెండీగా ఉంటావు, సినిమాల్లో ఇటు బిజీగా ఆర్టిస్ట్గా ఉన్నావు, మరి ఇదంతా మారిపోవాలి కదా. అక్కడ నేను అలాగే ఉన్నా. మారిపోయావు? మారిపోయి ఇక్కడ దాకా హ్యాండ్స్ ఓకే, మొత్తం గెటప్ మార్చేసా. జడ మంచి జడ, ఎందుకంటే మనం ఎప్పుడు ఏ పని చేయాలో దానికి తగ్గట్టే ఉండాలి. మంది వచ్చి ఇది సినిమా రంగానికి ఎంటర్టైన్మెంట్, మనకు తగ్గట్టు గ్లామర్, మనం ఉన్న ఫీల్డే గ్లామర్. ఇక్కడ నేను అలాగే ఇక్కడ వరకు చేతులు వేసుకొని నిండుగా సారీ, కాటన్ సారీ కట్టుకొని జడేసుకొని అనేది మనకు నడవదు ఇక్కడ. సో మనం ఏం చేసినా మన ప్రొఫెషన్. ఇప్పుడు నాకు అది తిరిగాను, రాలేదు. సో మళ్ళీ అగైన్ నా జాబ్ ఏంటి, ఇదే కదా. మళ్ళీ ఇది వచ్చి మనం ఇది చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ 5 years, ఆ 5 yearsలో కొన్ని సంవత్సరాలు మనం ఇక్కడ వర్క్ చేయాలి కదా. సో దట్ మళ్ళీ నా జాబ్ నేను చేసుకుంటున్నాను వచ్చి. అలాగనే నేను పార్టీ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఉండేది కదా. మధ్యలో నేను అటు వెళ్తున్నాను, మళ్ళీ వాయిస్ వినిపించాలి. మనకి మెయిన్ మనల్ని నమ్ముకున్న మన విలేజెస్ ఉంటాయి. ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ చెప్పినా మన మీద కొంచెం హోప్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అది ఎప్పుడు మనం సర్వీస్ చేయాలి. బట్ ఉండుంటే మటుకు ఒక మంచి స్ట్రాంగ్ వాయిస్ వినిపించేదాన్ని. మనకి భయం గట్రా తెలియదు. అదే అందుకోసం నేను చెప్తుంది, ప్రజల కోసం నిలబడి ఏ విషయం మీద అయినా కానీ మాట్లాడే కెపాసిటీ నీకు దేవుడు ఇచ్చాడు. ఇంక్లూడింగ్ ఒకవేళ నిజంగానే వాళ్ళు ఏదన్నా అవ్వలేదు అంటే డైరెక్ట్ సీఎంతో కూడా మనం మాట్లాడచ్చు, అంత అవకాశం ఉంటాయి. ఎందుకంటే మనం జెన్యూన్గా వర్క్ చేయడానికి వెళ్ళాం కాబట్టి. సో అవ్వలేదు. సో ఐ హోప్ నెక్స్ట్. సో వైసీపీలో రోజా గారు లాగా స్ట్రాంగ్ వాయిస్ నీది కూడా టీడీపీలో ఒకవేళ నాకు రోజా అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయిపోయారు, ఆమె స్ట్రాంగ్ వాయిస్. సో ఆమె తర్వాత మీరు ఉండేవాళ్ళు డెఫినెట్ గా. ఏమో మనకి భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో నెక్స్ట్ చూసుకుందాం. అంతేనా? అంటే మాట్లాడాలి. మనం ఒక దానిలోకి వెళ్ళినప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అనేది కంపల్సరీ మాట్లాడాలి. అంతే గోడ మీద పిల్లిలాగా ఉండకూడదు. నాకు అది ఇష్టం ఉండదు. ఎప్పుడైతే ఎవరైనా కొంచెం న్యూట్రల్గా ఉన్నవాళ్ళు పెద్ద నాకు నచ్చరు. ఏదైనా ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, యూ హ్యావ్ టు టాక్. ఆ పాయింట్ మీద మాట్లాడాలి. బట్ చాలా ఇష్టంతో ఉన్నావు జగన్ గారి పార్టీలో. జగన్తో పాటు ఆ పార్టీలో చాలా మంది కీలక నేతలతో ట్రావెల్ చేసి ఉన్నాం. సో శ్రీరాపాక అంటే ఒక మంచి స్థానం ఉంది అక్కడ. సో అలాంటిది ఎవరు నిన్ను నొప్పించారు ఇమీడియట్గా? లాస్ట్ ఒక 2-3 months ఉన్నాక టీడీపీ 4 months ముందు టీడీపీలోకి వచ్చేసి మొత్తం ప్రచారం చేయడం స్టార్ట్ చేసావు. అక్కడ ఎవరైనా నొప్పించడం జరిగిందా, లేకపోతే నీ అంతటి నువ్వే రావాల్సి వచ్చిందా? ఇటువైపు ఎవరైనా అడిగారా? లేదు, యాక్చువల్గా నాకు వైఎస్ఆర్సీపీలో ఏమైందంటే ఫస్ట్ నా ప్రొఫైల్ అసలు జగన్ గారి దగ్గరికి వెళ్ళిందో లేదో నా డౌట్. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పిన 2 కాన్స్టిట్యున్సీలో మాది గోదావరి జిల్లాలో ఆ 2 ఓడిపోతేనే ఫ్రమ్ ద బిగినింగ్లోని మిథున్ రెడ్డి గారికి నేను చెప్పా. మిథున్ అన్నని కలిసేదాన్ని నేను ఎక్కువ. అన్నని కలిసినప్పుడు అన్న మీరు ఎవరిని పెట్టినా ఒక న్యూ ఫేస్ అయితేనే ఇక్కడ గెలుస్తారు. ఇప్పుడు మీరు నేను ఉన్నాం పక్కనే ఉన్నాం, విలేజెస్ మనకి పక్క ఊర్లు. నీ మీద ఒక బ్యాడ్ ఉంది నీ కాన్స్టిట్యున్సీలో, నా కాన్స్టిట్యున్సీలో నా మీద ఒక బ్యాడ్ ఉంది. ఉండగానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కామెంట్ కూడా చేశారు దాని మీద, ఇక్కడ చెత్తను తీసుకెళ్ళి అక్కడ వేసి అక్కడ చెత్తను తీసుకెళ్ళి ఇక్కడ వేస్తే గెలుస్తారా ఈ పాయింట్ మీద నేను మిథున్ అన్న గారికి చాలా సార్లు చెప్పాం. మేము నేనని కాదు, నాతో వచ్చిన క్యాడర్ అందరూ అక్కడ మార్చాలి సార్, ఎందుకు మార్చాలంటే ఇది వే ఉంది అంటే షిఫ్టింగ్లు చేశారు. దానివల్ల నష్టపోయింది ఏంటంటే ఎందుకంటే ఒక న్యూ ఫేస్ అండ్ వాళ్ళ మీద కొంచెం పాజిటివ్గా ఉన్న వాళ్ళ మీద 100% ఓటింగ్ ఉంటుంది. ఆ పర్సన్ బట్టి చూసి ఎంత వేవ్ ఉన్నా కానీ అరే ఈ పర్సన్ మనకు చేస్తుంది లేదా ఈ పర్సన్ మనకు చేస్తాడు అనే నమ్మకం ఉన్నప్పుడు ఓటర్ మైండ్ మారుతుంది క్యాండిడేట్ని బట్టి. నీకు పైన పార్టీ ఎలా ఉన్న క్యాండిడేట్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? అది అక్కడ వాళ్ళు ఆ దడ్డే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పేది అదే. ఎందుకంటే వాళ్ళు వినలేదు. మేజర్గా ఏంటంటే జగన్ గారు ఓడిపోవడానికి నాకు తెలిసిన నా చిన్న నాలెడ్జ్లో ఆయన చుట్టూ ఒక ప్రహారీ కట్టేశారు, ఐప్యాక్ అని ఒక ప్రహారీ. ఆ చుట్టూ ఉన్న క్యాడరే, ఆయన చుట్టూ ఉన్న క్యాడర్ అంటే మంత్రులు,
ఎవరైనా కానీ ఆయన క్లోజెస్ట్ ఎవరెవరు ఉన్నారండి, అందరూ. అది సజ్జల గారు వచ్చి పేరు నేను చెప్తే ఏమవుతుందేమో నాకు తెలీదు. సజ్జల గారు అవ్వచ్చు, సాయి విజయసాయిరెడ్డి గారు అవ్వచ్చు, ఆయన తర్వాత చుట్టూ ఉన్న ఆల్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజంగా ఆయనతో నాకు అవకాశం వస్తే నాకు ఆయన సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇదే మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు, ఎవరో కేఎన్ఆర్ గారు ఎవరో వాళ్ళు, ఆయన పేరు ఇంకొక ఆయన ఎవరో రెడ్డి ఉంటారు, ఆయన పేరేమో మర్చిపోయాను నేను. ఎందుకంటే ఒక 4 ఏళ్ల నుంచి ఒక క్యాండిడేట్స్ తిరుగుతున్నారంటే జగన్ గారి దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఎందుకు మీరు నాకు సీట్ ఇవ్వాలనే కాదు, అసలు ఏం జరుగుతుందో ఆయనకు తెలియాలి కదా. 14-19 ఎలక్షన్కి తేడా ఏంటి? 14 నుంచి 19 వరకు ఆయన జనాల్లో తిరిగారు. ఇప్పుడు సిద్ధమని ఒకే ప్రోగ్రామ్తో మీరు జనాల్లోకి వచ్చారు, ఎవరికి తెలుస్తుంది ప్రాబ్లము? కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 15 మంది ఎమ్మెల్యేని తీసి పక్కన పెట్టండి, ఎమ్మెల్యే కాకుండా మిగిలిన క్యాడర్లో ఒక 10-15-20 మందిని మీరు ఎప్పుడైనా టచ్ చేశారా? కనీసం మీరు కార్యకర్తలకు దూరం అయిపోయారు, ఎమ్మెల్యేలకు దూరం అయిపోయారు, మీకు ఎలా ఓటేస్తారు? ఒక ఏదైతే మాస్ లీడరు, మాస్లో మంచి ఒక ఇది ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది చెప్పుకునే స్థాయి అప్పుడు. అవును. అండ్ ఇంకోటి, ఈరోజు జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చుట్టూ ఉన్నవాళ్ళండి. ఇప్పుడు భారతి గారు ఉన్నారు, భారతి గారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఉంది, ఆమె వచ్చి జనాల్లో తిరగలేదా? భారతి గారు ఎప్పుడైనా వచ్చి జనాల్లో తిరిగారా? మీకు ఎలా తెలుస్తుంది జనాలది? 14లో నుంచి 19 వరకు మీరు జనాల్లో తిరిగారు కాబట్టి జనాలు మీకు ఓటేశారు. ఈరోజు మీరు జనాల్లో తిరగలా, ఒక సిద్ధం ప్రోగ్రాం పెట్టి ఒక గంట 2 గంటలు 1 గంట ప్రోగ్రాం పెడితే జనాలు చూడడానికి వస్తారు. బట్ మీరేం తెలుసుకుంటున్నారు? చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలకి అక్కడ దిక్కు లేకుండా పోయింది ఆయనతో మాట్లాడడానికి, కలవడానికి. నేను హర్ట్ అవడం కాదు, అంటే మన అవసరం. ఇప్పుడు ఒక 14 నుంచి ఇంత వర్క్ చేస్తున్నారు కార్యకర్తలు, ఇంతమంది ఇలా ట్రై చేస్తున్నారు అంటే ఆయన దగ్గరికి 4 ఏళ్లలో మనం వెళ్ళలేకపోతే ఎందుకు మనం ఉండాలి? ఇక్కడ ఈ యాక్సెస్ ఈజీగా ఉంటుంది కొంచెం. మరి ఇక్కడ ఉంది వాళ్ళు ఇంకోటి, దీనిలో నన్ను పిలిచారు వాళ్ళు, నా అంతటి నేను వెళ్ళలేదు. వెళ్ళంగానే మనల్ని తీసుకెళ్లారు, మాట్లాడిచ్చారు, అన్నీ ఫటాఫట్ అలాగా నీట్గా జరిగాయి. సో మనకి ఇచ్చేది ఇవింది సెకండరీ అండి, ముందు వే ఆఫ్ అప్రోచింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. ఎవరికైనా సరే, నువ్వు ఇప్పుడు నేను ఎమ్మెల్యేనే ఉండి నా ఊర్లో ఉండి నేను ఎక్కడో సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ ఉన్నాను అనుకోండి, నెక్స్ట్ నన్ను చూస్తాడు ఎవడన్నాను? మన ఊర్లోనే మాట్లాడుకున్నాం. లేదు నేను ఒక ప్రెసిడెంట్గానే ఉన్నాను నా ఊర్లో, లేదా ఒక జడ్పీ ఏదో ఉన్నా, వాళ్ళకి అందుబాటులో లేకపోతే నాకు ఇస్తారండి? అలాగని సీఎం గారు అందరికీ అందుబాటులో ఉండాలని కాదు, అట్లీస్ట్ మీరు సంవత్సరానికి ఒక్కసారి ఎన్నిసార్లు జనాల్లోకి వెళ్ళారు? 5 ఏళ్లలో మీరు చేసిన పనులు మంచిగా ఉండొచ్చు, కోవిడ్ బాగా చేశారు, కొన్ని మెచ్చుకోవాలి మనం. అందులో ఎందుకు ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. కోవిడ్ని బాగా అరికట్టారు, నిజంగా బాగా చేశారు కోవిడ్ని. తర్వాత సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు, అవన్నీ బాగానే అందుబాటులో ఇచ్చారు. కానీ ఎందుకు ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోయామంటే డెవలప్మెంట్ గాలికి వదిలేశారు. అండ్ ఇంకోటి ఏమంటే, ఎందుకు అంటే మీరు ఎంతసేపు ఇవే చూసారు, ఇస్తున్నాము జనాలు వెళ్ళిపోతున్నారు, ఐప్యాక్ని బిలీవ్ చేసినట్టు మీరు క్యాడర్ని అంటే కార్యకర్తలు నమ్మలేదు. కార్యకర్తలు నమ్మాలి, ఎమ్మెల్యేలు నమ్మాలి. ఏ రోజు మీరు మాట్లాడారు పిలిచి? ప్రతిదీ అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ కానీ చిన్న పదవికే మాట్లాడుకుందాం. మన ఊర్లో ఏదన్నా ప్రెసిడెంట్ పదవి వచ్చినప్పుడు ఏదన్నా చిన్న తగు వస్తే ప్రెసిడెంట్ కూర్చొని అందరితో మాట్లాడతారా లేదా? అలాంటిది ఒక రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎవరితో ఎన్నిసార్లు మీరు మీటింగ్ పెట్టారు, ఎంతమంది? ఎవరో ఒక ఐప్యాక్ చెప్పేవాడిది కరెక్ట్ కాదు. ఈరోజు ఐప్యాక్లు అన్ని సర్వేలు ఆయనకి ఇచ్చారు, మరి ఏమైంది? ఎందుకు అంత డబ్బులు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం? అంతే. నాకు అనిపించింది ఏమంటే, ఆయనకి ఇది చెప్పట్లేదు ఎవరు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆయనకి చెప్పలేదు. ఏదో గాలికి కొడితే ట్యూబ్కి గాలి కొడితే ఎలా ఉబ్బుద్దో అలా ఉబ్బిచ్చారు. చివరికి మోసం చేసింది ఆయన చుట్టూ ఉన్న మనుషులే, జనాలు కాదు. జనాలు మోసం చేసామని మాట్లాడుతున్నారు, నువ్వు జనాల్లోకి వెళ్ళలేదు. జనాల్లోకి వెళ్తే తెలిసేది అదే లేదు. ఇప్పుడు నాకు ఇవ్వలేదని నేను మాట్లాడలేదు. కనీసం 4 ఏళ్ళు మీకోసం నేను ట్రై చేస్తే, కార్యకర్తగా మనము 14 నుంచి జగన్ గారి కోసం కష్టపడినప్పుడు నన్ను కలిసి నా ప్రొఫైల్ మీ దగ్గరికి వెళ్ళదంటే ఇంకెవరు తెలియద్ది. బట్ 4 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి 2014 నుంచి చాలా చేసావు. బట్ 4 నెలల్లో ఈ పార్టీతో ట్రావెల్ చేసావు. సో కలిసావు కాబట్టి బాబు గారిని, కానీ ఎలా అనిపించింది? అంటే నేను బాబు గారిని కలవలేదు, అంటే దగ్గరగా వెళ్ళాం. కలవడం అంటే ఫేస్ టు ఫేస్ కలవలేదు, మామూలుగా క్యాడర్తో కలిసినప్పుడు అలాగా. పురంధేశ్వర్ గారిని కలిసాను, బాబు గారిని, తర్వాత ఇలా ఇంత సింగిల్గా మాట్లాడలేదు. మొత్తం నేను క్యాడర్తో మాత్రం ఎక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడున్న మెయిన్ అచ్చెన్నాయుడు గారు అయితే డైరెక్ట్గానే వెళ్ళి ఆయన చేతికి నేను ప్రొఫైల్ ఇచ్చాను అచ్చెన్నాయుడికి, బికాస్ ఆయన పార్టీ ప్రెసిడెంట్. అలాగా కలిసాము. వాళ్ళది ఏంటంటే అప్రోచింగ్ ఏంటంటే ఈజీ మనకి. నాకు నేను ఇక్కడ అక్కడ చూసింది ఏంటంటే, మనకు ఒక పర్సన్ పేరు చెప్తే మన వాళ్ళు తీసుకెళ్ళంగానే టక్కున
అది ఉండేది. వెయిటింగ్ టైం కూడా ఎక్కువ లేదు. నేను నిజంగా చెప్తున్న వైఎస్ఆర్సీపీకి అయితే లిటరల్‌గా నేను ఎలా తిరిగానో నాకు తెలుసు. నా బాధ ఏంటంటే అది జగన్ గారి దగ్గరికి వెళ్ళలేదనే నా పెయిన్. ఎల్లుందో లేదో నాకు తెలియదు. ఎల్లింది మీ ప్రొఫైల్ ఎల్లిందని అన్నారు. నేను అలాగే భారతమ్మ గారి కోసం తిరిగా. నేను తిరగనోళ్ళంటే ఎవరు లేరు. విజయసాయిరెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, ఆయన పేరు ఇంకా అక్కడ కలవనోళ్ళంటే ఎవరు లేరు. బట్ మన ప్రొఫైల్ అంతవరకు వెళ్ళిందా వెళ్ళలేదు, వాల్యూ లేదు. వెళ్ళిందా వెళ్ళలేదనేది నా డౌట్ ఉండిపోయింది ఇప్పటికీ కూడా. ఒకవేళ ఉంటే ఎందుకు పిలవరు? సో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టంతో కూటమే కదా మొత్తం కదా, ఎటైతే ఏమైనా టీడీపీకి సపోర్ట్ చేశారా, లేకపోతే లేదు పవన్ ఆయన మీద కళ్యాణ్ గారు అని ప్రేమతోనే? కాదు, ఆయనది అది ఎలాగో ఉంటుంది. కాకపోతే ఏమంటే నిజంగా చెప్పాలంటే నేను ఇది ఒకటి చూసానండి వైఎస్ఆర్సీపీలో ఏంటంటే ఓకే లేదు ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా చెప్తేనే అక్కడ పోవాలి లేకపోతే లేదు. అలా కాకుండా మనకు తెలుస్తుంది ఇక్కడ ఇది ఓడిపోతుంది లేకపోతే ఇలా ఉంది, గాలి తెలియదండి మనకి. కానీ ఆయనకి ఎందుకు చెప్పాలి, మనకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఆయన కలవాలి, ఒక్కసారి కలవాలని. నేను సిద్ధం ప్రోగ్రామ్కి అయితే నా లైఫ్లో అంత ఎండలో 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా జీవితంలో లేదు. నేను షూటింగ్ చేసినప్పుడు కూడా బొకే పట్టుకుని అలా నిలబడ్డానండి. నన్ను అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా అప్పుడు మొన్న ఓడిపోయిన ఆవిడ కూడా నన్ను చూసి నేను కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకు ఈ అమ్మాయికి పిచ్చ అలా నిలబడి ఉంది అని. ఎండలో మంచి ఎండ సిద్ధం ప్రోగ్రాం నేను బొకే ఒక్కసారన్నా ఆయన చూడొచ్చు, ఒక్కసారన్నా ఒక ప్రొఫైల్ పట్టుకొని నా ప్రొఫైల్ పట్టుకుని ఇట్లా పట్టుకుని ఉన్నాను నేను, కలిసి ఇచ్చేద్దాం అక్కడికి వెళ్ళి, వీళ్ళు ఎవరో మనల్ని వెళ్ళనివ్వట్లేదని. ఎంత ఇప్పుడు మనకి ఇంత తిరిగి ఇంత సర్కిల్ ఉండే మనం వెళ్ళలేనప్పుడు ఇంకే నార్మల్ వాళ్ళు ఏం వెళ్తారు? ఆయన వచ్చి ఇలా వెళ్ళి ఆ సిద్ధం ప్రోగ్రాం అలా మాట్లాడితే అయిపోతుందా? అవ్వదు కదండి. నేనైనా ఎవరైనా సరే చిన్న పదవులకే మాట్లాడుతున్నాను నేను. అదొకటి. తర్వాత అనిపించింది అనమాట, ఓకే ఈయనకి అర్థం కావట్లేదు, వీళ్ళందరూ గాలి కొడుతున్నారు ఆయనకి అనిపించింది. మనస్ఫూర్తిగా చెప్తున్నది. ఇన్ని పొగుడుతున్నారు, ఏదో ప్యాక్ అంటున్నారు, ఆ ప్యాక్ ఏ ప్యాక్లు ఏముందో ఫోన్ కాల్ చేస్తారు, మీరు ఇదైతే ఇది నొక్కండి ఇదైతే ఇది నొక్కండి అంటారు. నేను ఓటేసేది వేరే వాడికి ఏదో నొక్కుతాం, అందరూ నొక్కాలని రూల్ లేదు ఫోన్స్. అది నమ్మొద్దు, జనాల్లో తిరగాలి. ఆయన అంతకు ముందు తిరిగినారు కాబట్టి గెలిచారు, ఆయన దగ్గరగా చూశారు కాబట్టి ఆయన తెలిసింది అది. ఇప్పుడు ఏంటంటే డిపెండ్ అయిపోయారు ఆయన. ఇది ఐప్యాక్ల మీద చుట్టూ ఉన్న గోడ కట్టేశారు కదా జనాలు, కొంతమంది మంత్రులంతా ఆ గోడ మీద ఉండిపోయారు ఆయన. ఆ లోపలికి రానివ్వలేదు, వాళ్ళు బయటికి పోనివ్వలేదు. ఈయనకేంటి లోపల ఉన్నారు కాబట్టి ఆ లోపలలోనే అందులో అన్నీ ఉన్నాయి నాకు అనుకున్నారు. అదే ఈడీ మిస్టేక్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసిన పార్టీ అధికారంలోకి వచ్చింది, అటుపక్క బాబు గారు సీఎం, ఇటుపక్క మీకు ఇష్టమైన హీరో డిప్యూటీ సీఎం? ఏమో నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ జగన్ గారు చేసేది వీళ్ళు చేయరేమో అని. ఐ హోప్ అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే ఇప్పుడు ఎవరో పాపం ప్రాబ్లం వాళ్ళది కాదండి, అది జగన్ గారిది కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు పొద్దున్న ఎలా ఉంటారో తెలియదు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు రానివ్వరు, వీళ్ళు సీఎంల కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతారు. ఒక పిఏని నేను ఒకరోజు సజ్జల గారిని కలవడానికి వెళ్ళాను. నేను ఇది ఇన్సిడెంట్ చెప్పాలి. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ అమెరికా, నా క్వాలిఫికేషన్ పిఏ 10th క్లాస్. ఒక రోజంతా వాడి దగ్గర నిలబడ్డా. ఐ ఫెల్ట్ వాడి ఎడ్యుకేషన్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి. నేను ఒక ఎమ్మెల్యేగా నిలబడుతున్నప్పుడు కొన్ని కోట్లు పెట్టడానికి ఇక్కడ కూర్చుని ఉన్నా, రైట్. వాడు నెలసరి జీతం, వాడిని బ్రతిమాలితే కూడా నెలలేదు ఆ రోజు. నేను చాలా ఫీల్ అయినా అలాంటివి. ఎందుకంటే ఏంటిది ఇంత దారుణంగా ఉంటారా? పిఏలే సీఎంలు మినిస్టర్లు ఫీల్ అవుతున్నారు. అది ఇప్పుడు నిజంగా నా ఇంటర్వ్యూ ఎవరు చూసినా, ఏ మినిస్టర్ చూసినా, ఎవరు చూసినా ముందు వాళ్ళని కంట్రోల్ చేయాలి. జనాలు యాక్సెస్ డబ్బు దోచుకున్నది కూడా వాళ్ళే, డబ్బు దోచుకునే పేరు వాళ్ళ పోయింది పాప. నిజంగా అదే చెప్తారు. ఇప్పుడు జగన్ గారికి అది తెలియకపోవచ్చు, ఇన్ ఫ్యూచర్ లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇది రాకపోవచ్చు, ఇది రాకూడదు. అది లోకేష్ గారు అయినా ఇంకొకళ్ళైనా జనాలు తెలియాలి. ఎందుకు ఒకనొక టైంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఎవరినైనా పిలిచి పేరు పెట్టి పిలిచి మాట్లాడేవాళ్ళు, అవునా? ఎక్కడికి వెళ్ళి పిలిచేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఈ పిఏలు నిజంగా చెప్తున్నా, వాళ్ళ మినిస్టర్ కన్నా పిఏకి ఎక్కువ మనం భజన చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న దానిలో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్. అవి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పార్టీ వాళ్ళు తీసుకోకుండా, అది మన అంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ కూడా తెలుసు కాబట్టి అది నిజంగా దాన్ని కంట్రోల్ చేయగలిగితే, వాళ్ళని హోల్డ్ చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే జనాలకి తెలియాలి. ఎలా అనిపిస్తుంది సరే ఇప్పుడు నీకు ఇష్టమైన హీరోకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అట్ ది సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్నీ వచ్చాయి. అవును, చాలా. ఎలా ఫీల్ అవుతున్నావు? టు బి ఆనెస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన చెయ్యాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆయన ఒక వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీలో ఆయన ఉన్నారు. అదే అట్ ద సేమ్ టైం ఆయనకి అన్ని పెయిన్స్, అన్ని కష్టాలు చూసి ఆయన వచ్చారు. ఎంత హార్డ్ వర్క్ చేశాడు. ఎందుకంటే హార్డ్ వర్క్ ఎప్పటికైనా నిలబడుతుంది, ఈరోజు కాకపోతే రేపైనా నిలబడుతుంది. ఆ హార్డ్ వర్క్లో మనం రిలాక్స్ అవ్వకూడదు. ఈ 5 ఏళ్ళు జాబ్ ఆయనకి మంచి పదవి వచ్చాం, మనం గెలిచాం అనే దానికన్నా కూడా ఎలా కష్టపడాలి, ఎలాగ జనాల్ని సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే నువ్వు నేను ఇష్టంతో మాట్లాడకపోయినా ఓటేసినోడు ఒప్పుకోడు.
వాడికి ఏదైనా ఒకటి దొరకలేదా ముందు ఫస్ట్ ఫోన్లో తీసుకుని మాట్లాడతాడు సోషల్ మీడియాకి. దట్స్ ఇంపార్టెంట్. సో మేబీ మనకి ఆ యాక్సెస్ ఉండి హ్యాపీగానే నాకు ఉంది, ఎందుకంటే నేను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా గెలిచారు. సో నాకైతే ధైర్యంగా నేను వెళ్ళి తిరిగావు కదా ఈస్ట్ వెస్ట్. నేను ఓన్లీ మా పిఠాపురం వెళ్ళావా? పిఠాపురం వెళ్ళలేదు, మా ఏరియానే ఎక్కువ. మా దానిలో కొవ్వూరు ఎమ్మెల్యే గెలిచారు, ఆయనకి బాగా తిరిగా నేను, ముప్పుడు వెంకటేశ్వర గారు. దాని తర్వాత ఎందుకంటే ఇప్పుడు మా ఊరు ఎమ్మెల్యే మధ్యపాటి నేను మాట్లాడినప్పుడు కూడా మనం చేయించుకోగలము ఏదైనా పని ఉంటే అనేది మాత్రం అనిపించింది నాకు. బయటకు వెళ్ళినప్పుడు చెప్పుకుంటున్నావు నేను కూడా పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని, ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటుంది కదా ఇప్పుడు. అలా చెప్తున్నారు, నేను ఎప్పుడు ఎందుకు మనం చేయనప్పుడు మనం చెప్పకూడదు కదా రోషన్. నీ ఇష్టమైన హీరో కదా, ఇష్టమైన హీరో. నేను ఎప్పుడు వెళ్ళి ఆయన క్యాంపెయినింగ్ చేయలేనప్పుడు మనకి ఒక పని చేయకుండా మనం వెళ్ళి ఇది నేనని డబ్బా కొట్టుకో. అంటే నువ్వు టీడీపీలో ఉన్నావులే, అది కూటమి కాబట్టి. కూటమి ఇప్పుడు నేను టీడీపీ ప్యూర్లో టీడీపీలో ఉన్నా, అది వచ్చి జనసేన. అలాగని మనకి ఏం లేదు కదా, అన్ని విధాలా మనం కష్టపడ్డాం. నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిపే తిరిగేది. ఎందుకు నీకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే అసలుకి? ఏమో ఫస్ట్ నుంచి చెప్పేదాన్ని కదా, ఎప్పుడో మనం మాట్లాడుకున్నప్పుడు 5 ఏళ్ల క్రితం ఇప్పుడు కూడా చెప్పాను నేను. ఫస్ట్లో ఆయన అంటే సినిమా పరంగా నాకు చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆ స్టైల్, వేవ్ స్టైల్ అంతా. ఇప్పుడు అదే ఇష్టాన్ని పొలిటికల్లో కూడా ఆయన చేస్తే అంతకన్నా ఎక్కువ ఇష్టం. ఏం డిఫరెన్స్ కనిపించింది సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి? అండ్ అంటే చూస్తుంటే గత అంటే ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిన దగ్గర నుంచి మన రిజల్ట్ వచ్చి ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వరకు ఆయనలో చాలా మేనరిజమ్స్ అంతా చేంజ్ అయ్యాయి. ఎక్కడ సినిమా స్టైల్ కనిపించలేదు నాకైతే. సో అంటే ఒక పరిపూర్ణమైన ఒక లీడర్గా కనిపిస్తున్నారు ఆయన. నీకు ఎలా అనిపించింది? మెచ్యూర్ లెవెల్స్ పెరిగాయి. రెండోది రాజకీయ అనుభవం వచ్చింది. మూడవది ఏంటంటే ఆయన ఇప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు జనాల్లో తిరిగినప్పుడే కదా తెలుస్తుంది. ఇప్పుడు నేను తిన్న సింహం జూలు విదిలిచ్చి లేదు, ఒకసారి పడిపోయిన తర్వాత గాండ్రిస్తే ఎలా ఉంటుందో అలా కనిపించాడు. కాదు రోషన్, ఎట్లా అంటే రోషన్, మనం ఇప్పుడు ఒకసారి పడిపోయాం అనుకో, పడిపోయినప్పుడు సెకండ్ టైం పడిపోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా పడతాం. సేమ్ వే హీ డిడ్ దట్. ఎందుకంటే ఒకసారి పడిపోయిన తర్వాత రెండోసారి దాన్ని అంటే పడిపోకుండా జాగ్రత్త లాగా ఉంటే అట్ ద సేమ్ టైం మనం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది, అవునా కదా? సో నేను అనుకునేది అంటే ఫస్ట్ ఆయన హార్డ్ వర్క్ చేశాడు, లేదంటే ఇప్పుడు తిరగడం కానీ ఇదే వచ్చేదైనా. ఇప్పుడు దానిలో అలా చూసుకుంటే ఇప్పుడు ఆయనకంటూ గెలిచిన తర్వాత ఏం చేయాలి, దానికన్నా డబుల్ చేయాలి. అదే పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అన్ని ఇప్పుడు ఎంత ఇచ్చారు, డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం, రైట్? సో ఆయనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి, మరి ఏం చేస్తారో నాకు తెలీదు. దాన్ని లెట్స్ సీ. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. కలిసి వచ్చావా పవన్ కళ్యాణ్ గారిని? లేదు, ఇప్పుడు మన సినిమా ప్రమోషన్స్ ఉన్నాయి కదా, లేదు వెళ్తాను నేను బాబు గారిని కూడా కలవాలి. యాక్చువల్గా మన ప్రమాణ స్వీకారానికి వెళ్దాం అనుకున్నాం కానీ వచ్చింది, అంటే నేను చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యేస్, వాళ్ళు పంపించారు. నాకు మనది సినిమా టైం చాలా తక్కువ ఉంది, సో ఈ ప్రమోషన్స్ నాకు సరిపోతుంది, ఎందుకంటే ఇది కూడా మనకి ఇంపార్టెంటే కదా. నేను 100% కలుస్తాను. సో మీ సినిమాకి ఏదన్నా హెల్ప్ అడుగుతున్నావా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారిని? ఇప్పుడు డిప్యూటీ సీఎం రేంజ్ లో వస్తారా? సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం. అదైతే కాన్ఫిడెంట్ గా, మా డైరెక్టర్ ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అవునా? ఆయనకి చాలా ఇష్టం. ఓకే, మా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం మా డైరెక్టర్కి. సో ఇది అయిపోయిన తర్వాత 100% సక్సెస్ మీట్ చేస్తాం కదా, ఆయన దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేద్దాం అన్నారు. ఓకే, సో ఆయన దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసే లోపు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, ఈరోజు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ వచ్చాయి. సో మీ టీమ్ అంటే నువ్వు తెప్పించావు అనుకుంటా కేక్, కట్ చేస్తావా? ఓకే. శ్రీ, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అవును. సో అందుకని నిన్న మీ బర్త్డే, ఇవన్నీ కలిసి వచ్చాయి అన్నమాట. అందుకని నువ్వే కట్ చేయి. మీ మరణం ఇద్దరం కట్ చేద్దాం. ఓకే, డన్. కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. సో మీ మరణం ఎప్పుడు రిలీజ్? 21st. సో నువ్వే మెయిన్ లీడ్ నేనే. ఓకే. సో ఈ సినిమా మంచి సక్సెస్ అయితే పవన్ గారి దగ్గరికి వెళ్తాం. ఇది ఇంతకన్నా పెద్ద కేక్ పట్టుకొని వెళ్తాం అనమాట. ఓకే. సో అది ఓకే, కానీ ఏంటి నిన్న మొన్న న్యూస్ లో హల్చల్ అవుతుంది. సో మీ మేనమామ అవుతారు వల్లభనేని వంశీ గారు, మామ? అలా ఏం లేదు, అంటే రిలేటివ్స్, దూరపు అంటే మా అడాప్టెడ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఏదో ఛానల్లో చూసాను, ఫ్లైట్ లో జంప్ అని ఏదో, తెలియదు నాకు నిజంగా. జరుగుతున్నాయి కదా, దాడులు జరుగుతున్నాయి. మేబీ అలాగా ఏమన్నా కొంచెం యుఎస్ లో ఉన్నారు, అది తెలుసు నాకు. ఇక్కడ లేరు ఇండియాలో? ఇప్పుడైతే లేరు ఇండియాలో.
కలిసారా తర్వాత నేను ఓడిపోయిన లేదు. తర్వాత అసలు నేను కలిసి కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుంది మ్మ్. ఈ మధ్యలో కలవలేదు. అంటే ఏం చెప్తారు అంటే రిలేటివ్ అనేది పక్కన పెడితే ఆయన స్టేట్మెంట్ ఆయన చేసిన స్టేట్మెంట్స్ బిఫోర్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా వాటి మీద మీ కామెంట్ అంటే ఏమని చెప్తారు? నేను ఒకసారి కూడా చెప్పాను కదా, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నన్ను అడిగారు. ఏమని అంటే మ్యారేజెస్ గురించి ఇది అని అడిగారు. నేనేమంటా అంటే అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ని మనం టచ్ చేయకూడదు. అప్పుడు నేను అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నా. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు రాజకీయ పరంగా ఉన్నప్పుడు రాజకీయ పరంగా మీరు ఏం చేయట్లేదు, ఏం వర్క్ చేయాలి, ఏం చేయలేకపోతున్నారు ఏంటి, ఇది మాట్లాడాలి. అంతే తప్ప మనం అది ఎవరైనా సరే నా పర్సనల్ లైఫ్ ఏదో ఉంది అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. ఎందుకంటే అది చేతగానప్పుడు మనం అది పెట్టాలి. అది ఎవరైనా సరే నా పర్సనల్ లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మనకి బాగులేనప్పుడు కూడా ఎవరు రారు, బాగున్నప్పుడు మనం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాం. అలాంటప్పుడు మనం ఎందుకు ఎవరి గురించి అయినా పర్సనల్ లైఫ్ మాట్లాడకూడదు. నేను ఈవెన్ ఇంతకుముందు కూడా నేను అదే చెప్పాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. నువ్వు ఇప్పుడు సినిమా పరంగా మన సినిమా గురించే మాట్లాడుకోవాలి తప్ప ఈ సినిమా ఒకవేళ ఇది బాగుంది ఇది బాగులేదు అన్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలాగుంది కాబట్టి ఇది బాగులేదని మాట్లాడడం కదా. ఇది కూడా అంతే, ఎందుకు మాట్లాడాలి మనం? హేమాహేమిలు మొత్తం మంత్రులు మొత్తం ఓడిపోయారు, ఒక మంత్రి తప్ప, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అవును. సో ఏమనిపించింది అంటే ప్రజల్లో ఇచ్చే తీర్పు చూస్తుంటే ఎవరికైనా కానీ బుద్ధి చెప్తాం మేము, ఇది మటుకు క్లియర్ కట్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు 19లో జగన్ గారు కూడా అదే వేలో గెలిచారు. ఇప్పుడు దీనిలో చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి గురించి మాట్లాడుకుంటే ఓటర్స్ స్మార్ట్. ఓకే, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఇదే 19 ఎలక్షన్లో కూడా సేమ్ అలాగనే. దీన్ని బట్టి వీళ్ళు డబ్బులు పనిచేయవు ఇంకా అంతే, వాడు ఫిక్స్ అయిపోయాడు మెంటలీ. ఇంకోటి కొన్ని చోట్ల డబ్బులు పనిచేయవని కూడా కాదు. కొన్ని చోట్ల ఎలా ఉందంటే ఓకే ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక 5 ఉన్నారు ఓటేసేవాళ్ళు. నువ్వు 2000 ఇచ్చావు, నేను 3000 ఇచ్చా. అందులో సింపతి ఎక్కువ, మనకు జాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సర్లే వాళ్ళు 5000 ఇచ్చారు కదా, 3000 ఇచ్చారు కదా, ఒక ఓటు అటేయండి, ఈ సింపతి ఉంటుంది డబ్బుల దగ్గర. అలా అని చెప్పేసి ఇక కరుడు గట్టిన అలాగ ఉన్నవాళ్ళు అనుకో, నువ్వు 10,000 ఇచ్చినా వాళ్ళు ఎవరికి ఫిక్స్ అవుతారో వాళ్ళకి వేస్తారు. సో అది జరిగేది ఏదైనా సరే. డబ్బులు పనిచేయవని కాదు, డబ్బులు కూడా పనిచేస్తాయి. డబ్బులు తీసుకుంటూనే ఎవరికి ఏం చేయాలో అదే చేస్తారు. సో ఇప్పుడు ఏమంటే ఒకటి ఏదైనా సరే ప్రభుత్వం ఏది అధికారంలోకి వచ్చినా కానీ జనాలు స్మార్ట్, ఓటర్స్ చాలా స్మార్ట్ ఉన్నారు. మనం ఏం చేసినా ఏ మంత్రులు చేసినా, ఎందుకంటే సేమ్ ఇదేది 19లో జరిగింది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది, ఇప్పుడు 24లో జగన్ గారికి జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే మనం ఎన్ని చేసి ఏది చేసినా వాళ్ళకి ఏం కావాలి అది చేస్తేనే జరుగుతుంది. 29లో కంటెస్ట్ చేస్తావా? 100% అని అనుకుంటున్నా. జనసేన టీడీపీ తెలియదు, అప్పుడు ఏది ఎలాగ వాళ్ళు ఇస్తే అలాగా, ఏది ఉంటే అదే. ప్రజెంట్ ఇప్పుడు నేను టీడీపీ ఉన్నాను కదా, సో దట్ అదే. బట్ నీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు కదా? ఆఫ్ కోర్స్. అది ఇప్పుడు అంటున్నాను కదా, ఇమీడియట్లీ ఆ రాజకీయం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. మనకి ఇమీడియట్లీ వీ కెనాట్ బట్ చేంజ్. మీ నాయకుడిని ఎప్పుడైనా కానీ సీఎం గా చూడాలని అయితే ఉంటది కదా మీకు? ఆబ్వియస్లీ మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండాలి అనిపిస్తుంది కదా. సో అలా పవన్ గారిని కూడా సీఎం గా చూడాలనుకుంటున్నాం. అంతే. 29కి అయిద్ది అనుకోవచ్చా? అదే చెప్తున్నా. ఇప్పుడు జనాలది ఇప్పుడు ఈ ఎలక్షన్ అయితే మామూలుగా వెరీ టఫెస్ట్ ఎలక్షన్ అనుకున్నాం. మనం అనుకోవడం ఏంటంటే చాలా ఇలాగైనా వస్తుంది, మరీ ఇలా వెళ్ళదు అని అనుకున్నారు జనాలు అందరూ కూడా. అంటే ఇంత టైట్ అవుతుంది, ఇంత టైట్ పొజిషన్లోనే వెళ్తుందని బెట్టింగ్లు కూడా అలాగే కాశారు. కానీ ఇంత డౌన్ అయిపోయింది కదా. అంటే మనం ఎవరిని బిలీవ్ చేయాలి? సర్వేలు చేసేవాళ్ళని బిలీవ్ చేయాలా? ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళని బిలీవ్ చేయాలా? లేకపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళని బిలీవ్ చేయాలా? డబ్బులు పంచిపెట్టేవాళ్ళని తీసుకునేవాళ్ళని బిలీవ్ చేయాలి? జనాలు ఓటర్ ఎవరైతే ఓటు ఉందో ఓటర్ని మనం బిలీవ్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పలేం. నేనైతే పక్కా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అయ్యేసరికి వాళ్ళు ఎనీ కాస్ట్ ఇలా బల్ల గుద్ది చెప్పి వాళ్ళు వస్తారనుకున్నా, వాళ్ళు కూడా రాలే. సో నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే సీరియస్లీ దే డిడ్ వెరీ గుడ్. 11 ఫిగర్ చూసినప్పుడు అర్థమవుతుంది కదా. ఇంకా వాళ్ళు ఇంకోటి ఏంటంటే చేశారు పనులు చేసినా కూడా రాలా. అదే నేను షాక్ అయ్యాను. నేను ఒకవేళ ఇప్పుడు డబ్బులు దోసేసుకుంటూ కూర్చునే ఉన్నారు, వీళ్ళు ఏం చేయలేదు అనడానికి లేదు, వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు అన్నాక అది నేను నిజంగానే షాక్ అయ్యాను నేను. అదైతే లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తావు? మీ మరణం థియేటర్స్లో 21st వస్తుంది, వెరీ సూన్. చాలా తక్కువ రోజులు ఉన్నాయి రిలీజ్కి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి థియేటర్లో చూడండి. ఎందుకు థియేటర్లో అంటే ఈ సినిమా ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. సో అండ్ డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. మళ్ళీ ఇదే ఇంత పెద్ద కేక్తో నిందాక ఏదైతే చెప్పామో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కట్ చేద్దాం. రెండో కేక్ కూడా నేను ప్రభాస్ గారి దగ్గర కట్ చేస్తాను. ఓకే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు
చంద్రబాబు నాయుడు గారు అండ్ And, కంగ్రాచులేషన్స్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మరణం. సో డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సినిమా సక్సెస్ అయిన తర్వాత పవన్ దగ్గరికి వెళ్ళి మంచి కేక్ కట్ అప్పుడు నువ్వు చేయించి ఉండాలి. డెఫినెట్ గా థ్యాంక్ యూ. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.